సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రూక్ఫిట్ ప్రో యొక్క టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ప్రజెంట్ మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకి టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అనేవి 2000 వరకు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి 2000లో చూసుకున్నట్టయితే రియల్మీ బడ్స్కి ఉన్నాయి, అండ్ 1800 చూసుకుంటే మనకి రెడ్మీ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ రెండింటికి కాంపిటీషన్గా ట్రూక్ఫిట్ ప్రో అనే టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి ప్రజెంట్ అమెజాన్లో 1000 రూపీస్ అయితే ఉంది. సో దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు బాక్స్ మీద 5000 రూపీస్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనకి వీళ్ళు 4000 రూపీస్ తగ్గించి 1000 రూపీస్కి అయితే వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఒక మెయిన్ స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి వచ్చేసి టచ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. సో దీంతో పాటు మనకి ఇది మొబైల్తో తొందరగా పేర్ అవుతుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మనకి చాలా సెక్యూర్గా ఫిట్ అవుతుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇది డీప్ బాస్ట్ అయితే వస్తున్నాయి. సో దీనికి రీజన్ వచ్చేసి మనకి ఇందులో వీళ్ళు 13mm డ్రైవర్స్ వరకు అయితే యూస్ చేస్తారు. దీంతో పాటు మనకి కేస్ అనేది 500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి మిగిలిన స్పెక్స్ అయితే ఇవి. సో మనకి ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 కూడా సపోర్ట్ ఉంది. అంతేకాకుండా 10 మీటర్స్ వరకు డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మనకైతే ఇవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి 72 hours వరకు స్టాండ్ బై డ్యూరేషన్ అయితే ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు కాల్స్ కంటిన్యూగా మాట్లాడినట్టయితే మీకు 4 hours వరకు అయితే ఇవి బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. అంతేకాకుండా మనకి 1000 రూపీస్లో వీళ్ళు టైప్ సి పోర్ట్తో అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 1000 రూపీస్లో టైప్ సి పోర్ట్తో ఇప్పుడున్న ఎటువంటి టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అయితే రావట్లేదు. సో మీకు రియల్మీ బడ్స్కి కూడా మీరు 2000 పెట్టుకున్నప్పటికీ మీకు అవి మైక్రో యూఎస్బీ పోర్ట్తో అయితే వస్తున్నాయి. సో దీనికి ఒక ప్లస్ పాయింట్ అయితే చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే వీటిని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో ఇప్పుడు బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే. సో బాక్స్ ఓపెన్ చేయగానే సో మనకి ఫస్ట్ ఈ బ్యాండ్ అయితే కనబడుతుంది. సో బ్యాండ్ పక్కన పెట్టేసినట్టయితే మనకి కింద కొంచెం యూజర్ మాన్యువల్ అయితే కనబడుతుంది. సో దీంట్లో మనం దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో కొన్ని మనకి టిప్స్ అయితే ఉంటాయి. సో దీని అవసరం లేదు, మనకి నార్మల్ కంట్రోల్సే ఉంటాయి. సో దేనికైనా కానీ. సో దీంతో పాటు మనకి టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్, మనం దీంతో ఆ ఛార్జింగ్ కేస్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి వీళ్ళు వారంటీ కార్డు కూడా ఇవ్వాలి. ఆ వారంటీ కార్డు అయితే ఇక్కడే ఉంది. సో మనకి వీళ్ళు 1 year వరకు వారంటీని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి 1 year ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనకి కంపెనీ వాళ్ళే సర్వీస్ అయితే చేస్తారు. సో మరి చూద్దాం ఇప్పుడు మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయో. సో ఇది టైప్ సి పోర్ట్ అయితే. సో టైప్ సి పోర్ట్ని కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసినట్టయితే సో ఇవి వచ్చేసి మనకి టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అనేవి. సో మనకి బిల్ట్ క్వాలిటీ అయితే పర్వాలేదు, మనం 1000 రూపీస్కి మనకి బాగానే ఉందని చెప్పుకోవాలి. సో మనకి ఇది రబ్బర్ కోట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి టైప్ సి డొంగల్ అయితే ఉంది. సో మన ఇక్కడ టైప్ సి కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేసి దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది 24 hours వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అనేది చెప్తున్నారు. సో మనకి ఇది ఇక్కడ హోల్డర్ కూడా ఇచ్చారు. సో మనం చేతిలో ఈజీగా అయితే దీన్ని క్యారీ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి చాలా చిన్నగా అయితే కనబడుతుంది. సో మనం చేతిలో కూడా మనకి చాలా ఈజీగా అయితే పడుతుంది. సో ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చిన్న ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంది. సో ఇవి మనకి ఇయర్ ఫోన్స్ అయితే మనకి 2 డాల్ఫిన్ డిజైన్తో అయితే వస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఎల్ అని రాస్తుంది, ఇక్కడ రైట్ అని రాస్తుంది. ఒకటి వచ్చేసి లెఫ్ట్ ఇయర్ది, ఇంకొకటి వచ్చేసి రైట్ ఇయర్ది. సో ఇది పర్లేదు, ఓవరాల్గా 1000 రూపీస్కి మీరు బిల్డ్ క్వాలిటీ దీనికన్నా అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మనకి ఇక్కడ ట్రూగానే బ్రాండింగ్ అయితే కనబడుతుంది. సో ఒకసారి ఇయర్ బడ్స్ని అయితే తీద్దాం. సో మీకు ప్లాస్టిక్ ఫీల్ అయితే ఉంది పట్టుకోగానే. అంతేకాకుండా మీకు ఇవి ఇన్ ఇయర్ వరకు కూడా రావట్లేదు. సో మనకి ఇవి యాపిల్ డిజైన్తో అయితే వస్తున్నాయి. సో మీరు పట్టుకోగానే మీకు మాత్రం కొంచెం ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు 1000 రూపీస్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో లెఫ్ట్ కూడా తీసేద్దాం. సో ఇవి ఇప్పుడు బడ్స్ అయితే మనకి. సో ఇక్కడ మనకి చిన్న స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేయాలి. సో ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి పిన్స్ అనేవి మన బాక్స్లో పెట్టినప్పుడు మనకి కింద కనెక్ట్ అయితే మనకైతే ఇవి ఛార్జ్ అవుతుంటాయి. సో మనకి ఇక్కడ ఎల్లని రాస్తుంది. సో మనకి ఇది లెఫ్ట్ ఇయర్ది. ఇన్ ది సేమ్ వే మనకి దీనికి కూడా చిన్న స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ని అయితే తీసేద్దాం. స్టిక్కర్ని తీసేస్తే మనకి ఇక్కడ ఆర్ అని అయితే ఉంటుంది. సో మనకి ఇది రైట్ ఇయర్కి అయితే యూస్ చేసుకోవాలి. సో ఇవి ఓవరాల్గా బడ్స్ అయితే. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం చిన్న ప్లాస్టిక్ ఫీల్ అయితే ఉంది. సో ఒక ప్లాస్టిక్ ఫీల్ పక్కన పెట్టినట్టయితే మాత్రం మనకి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చిన్న ఇండికేషన్ లైట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ట్రూక్ అనే బ్రాండింగ్ అయితే రాసింది. సో మనకి చిన్న బటన్లో అయితే యాక్ట్ అవుతుంది. సో దీంతో మనం దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు దీన్ని మన మొబైల్ ఫోన్స్కి అయితే కనెక్ట్ చేద్దాం. మీకు ఐవాయిస్కి అండ్ ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఒకసారి మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసే ముందు మళ్ళీ వీటిని ఒకసారి ఇందులో పెడదాం. సో పెట్టినట్టయితే మనకి ఛార్జింగ్ ఎంత ఉన్నాయో చూపిస్తాయి అనుకుంటా. సో మనకి ఇది రైట్ ఇయర్ది అనుకుంటా. సో రైట్ సైడ్ అయితే పెట్టి చూద్దాం. సో లెఫ్ట్ ఇయర్ది ఇది. సో లెఫ్ట్ సైడ్ అయితే పెట్టి చూద్దాం. సో మనకి ఛార్జింగ్ లెవెల్ ఎంత ఉన్నాయో ఇవి అయితే చూపించాలి.
సో ఛార్జింగ్ బట్టి అయితే కూడా మీకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. సో చూసారా, మనకి ఇందులో పెట్టగానే ఇక్కడ మనకి ఛార్జింగ్ లెవెల్ అయితే చూపిస్తుంది. సో మనకి ఇక్కడ వీళ్ళు 4 లెవెల్ ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కొక్క పాయింట్ 25% ఛార్జ్ అయితే అనుకోవచ్చు. సో మనకి ప్రజెంట్ ఇందులో 75% ఛార్జ్ అయితే ఉంది. సో పెట్టగానే మీకు ఇక్కడ ఛార్జ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో మీకు ఇక్కడ 2 ఇయర్ బడ్స్ వచ్చేసి రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అయ్యాయి. సో ఇప్పుడైతే వీటిని తీద్దాం. సో ఒకసారి వీటిని మొబైల్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో ఐఓఎస్తో అండ్ ఆండ్రాయిడ్తో రెండింటితో అయితే కనెక్ట్ చేస్తాను. సో మనకి కనెక్షన్ ఎలా ఉన్నాయి, సో కంట్రోల్స్ గురించి అయితే ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ డివైస్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికోసం మీరు మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బ్లూటూత్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక బటన్ అయితే తీసుకోండి. సో మీకు ఇక్కడ బటన్ అయితే ఉంది కదా, సో ఈ బటన్ ఒక 2 సెకండ్స్ అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ అయిన తర్వాత మీకు అయితే పవర్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బటన్ కూడా తీసుకొని సో దాన్ని కూడా 2 సెకండ్స్ ప్రెస్ చేస్తే మీకు అయితే ఇది పవర్ ఆన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఒకసారి మీకు ఇంకా అవైలబుల్ డివైస్లో చూపించట్లేదు కదా, సో ఇంకొకసారి బ్లూటూత్ని ఆఫ్ చేసి అయితే ఆన్ చేయండి. సో ఇప్పుడైతే మీకు ట్రూక్ఫిట్ ప్రో అని నేమ్ని అయితే చూపిస్తాయి. సో పేరింగ్ కోసం దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకైతే పేర్ అవుతాయి. సో ఇప్పుడు మీకు చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పేర్ మీద క్లిక్ చేస్తే మనకైతే డివైస్ అనేది అయితే పేర్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి ఇది లెఫ్ట్ ఇయర్ బడ్, ఇది వచ్చేసి రైట్ ఇయర్ బడ్. సో నేను ఇప్పుడు నా చేతిలో రైట్ ఇయర్ బడ్ అయితే పట్టుకున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి హోమ్కి అయితే వచ్చేసి ఏదో ఒక మ్యూజిక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి ఏదో ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కంట్రోల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఉన్న సాంగ్ని అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి సాంగ్ అయితే ఇప్పుడు పాజ్లో ఉంది. సో సింగిల్ ట్యాప్ చేసినట్టయితే మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో మళ్ళీ సింగిల్ ట్యాప్ చేసినట్టయితే మనకి సాంగ్ అనేది పాస్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే మన లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే సాంగ్ అయితే పాజ్ అవుతుంది. సో ఇప్పుడు సాంగ్ అయితే మనకి పాజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను చేతిలోకి రైట్ ఇయర్ బడ్ అయితే తీసుకున్నాను. సో సింగిల్ ట్యాప్ చేసి సాంగ్ని అయితే ప్లే చేస్తున్నాను. సాంగ్ అయితే వెళ్తుంది. సో జస్ట్ సింపుల్గా ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా 2 సెకండ్స్ అయితే పట్టుకొని ఇలా వదిలేయండి. సో పట్టుకోగానే మీకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళిపోతుంది. సో మీకు ఇది నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. సో ఇన్ కేస్ మీరు ప్రీవియస్ సాంగ్ రావాలన్నా మళ్ళీ సాంగ్ని ఫస్ట్ నుంచి వినాలనుకున్నా మాత్రం దీని లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ ఉంది కదా, సో దాన్ని అయితే 2 సెకండ్స్ ఇలా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయడంతో మీకు సాంగ్ అనేది మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. సో మీకు ఈ విధంగా కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు హోమ్ బటన్కి అయితే వచ్చేయండి. సో సాంగ్స్ని అయితే క్లియర్ చేయండి. సో సాంగ్స్ని క్లియర్ చేసిన తర్వాత సో మొత్తం ఇప్పుడు సాంగ్స్ని అయితే బ్యాక్ చేశారు కదా. సో ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఇది లెఫ్ట్ ఇయర్ బడ్ అనమాట. సో లెఫ్ట్ ఇయర్ బడ్ని మనం 2 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ హోమ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు రైట్ ఇయర్ బటన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే మనకి లాస్ట్ డైలీ నెంబర్ ఏదైతే ఉందో సో దానికైతే కాల్ అయితే వెళ్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు వస్తున్న కాల్స్ని లిఫ్ట్ చేయాలంటే మాత్రం మీరు సింగిల్ ట్యాప్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు డిస్కనెక్ట్ చేయాలంటే మాత్రం 2 సెకండ్స్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి మనకి ఓవరాల్గా కంట్రోల్స్ అయితే. ఇప్పుడు iOS విషయానికి అయితే వద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు iOS డివైస్కి అయితే కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఏదో ఒక బటన్ అయితే తీసుకొని సేమ్ ఇందాక చెప్పినట్టే దీన్ని 2 సెకండ్స్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు పవర్ ఆన్ అయితే అవుతాయి. సో మీకు పవర్ ఆన్ అయిన తర్వాత మాత్రం మీరు ఐఫోన్లో బ్లూటూత్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ట్రూక్ఫిట్ ప్రో అనే పేరుతో ఇవి మీకు బ్లూటూత్లో అయితే అవైలబుల్ డివైజెస్లో చూపిస్తుంది. సో ట్రూక్ఫిట్ ప్రో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు అయితే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంటాయి. సో నాకు తెలిసి మీకు ఆండ్రాయిడ్తో పోలిస్తే iOSలో కొన్ని తక్కువ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ప్రీవియస్ సాంగ్కి నెక్స్ట్ సాంగ్కి అయితే షిఫ్ట్ అవ్వలేరు. సో జస్ట్ మీరు సాంగ్స్ని అయితే ప్లే అండ్ పాజ్ అయితే చేయగలరు. మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఒక సాంగ్ అయితే ఉంది కదా, సో సాంగ్ని అయితే ప్లే చేస్తున్నాను. సో ప్లే అవుతున్న సాంగ్ని పాజ్ చేయడం కోసం సో ఏదో ఒక బడ్లో ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు అక్కడ సాంగ్ అయితే పాజ్ అవుతుంది. సో మళ్ళీ క్లిక్ చేసినట్టయితే మీకు సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో ఒక 2 సెకండ్స్ ఇందాక చెప్పినట్టే ఒక 2 సెకండ్స్ పట్టుకొని అయితే చూడండి. సో 2 సెకండ్స్ పట్టుకున్నా కానీ మీకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళట్లేదు. సో సాంగ్ అనేది మీకు ఆటోమేటిక్గా పాజ్ అయిపోతుంది. సో మీకు ఇందులో మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళే ఫీచర్ అయితే లేదు. సో ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చేమో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది లెఫ్ట్ ఇయర్ బడ్. సో దీన్ని ప్రెస్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఇలా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తుంది. సో ఒకసారి రైట్ బడ్తో కూడా చూద్దాం, ప్రెస్ చేసి చూద్దాం నెక్స్ట్ సాంగ్కి వెళ్తుందో లేదో. సో రైట్ బడ్తో మాత్రం అయితే సాంగ్ పాజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసి మీకు రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇది ప్రాబ్లం ఉందేమో అని. సో ఇప్పుడు ఒకసారి మొత్తం క్లియర్ చేసినట్టయితే మనం ఒకసారి సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ బడ్ కదా. సో ఒకసారి లెఫ్ట్ బడ్ని డబల్ ట్యాప్ చేసి చూద్దాం. సో డబల్ ట్యాప్ చేసినట్టయితే మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు రైట్ బటన్ అయితే తీసుకుందాం. సో దీన్ని డబల్ ట్యాప్ అయితే చేద్దాం. సో దీన్ని డబల్ చేస్తే మనకి రీడేల్ అయితే అవ్వాలి. సో మనకి ఎటువంటి రీడేల్ అయితే అవ్వట్లేదు.
సో ఇందులో సిమ్ అయితే లేదు కాబట్టి మనకి ఎటువంటి రీడేల్ అయితే లేదు. సో సిమ్ వేసుకుంటే మాత్రం మీకు ఇది రీడేల్ అయితే అవుతుంది. సో దీంట్లో ఉండే కంట్రోల్స్ అయితే ఇవే. సో ఓవరాల్గా ఇదే మీకు ట్రూక్ ఫిట్ ప్రో యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. సో ఒకవేళ మీరు 1000 రూపీస్ పెట్టి తీసుకోవాలనుకుంటే మాత్రం వీటిని ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. సో మీరు బిల్డ్ క్వాలిటీ మీద మాత్రం ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు. సో మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తున్నాయి. సో ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందనుకుంటున్నాను. సో మీకు 2 డేస్లో వీటి యొక్క ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. సో వీటిని యూస్ చేసి నేను గేమింగ్ ఆడుతుంటాను. సో సాంగ్స్ చూస్తాను, మూవీస్ అయితే చూస్తాను. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక 2 డేస్లో అయితే షేర్ చేసుకుంటాను. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 2 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. నేను ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. సో దాని తర్వాత మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ అంతేకాకుండా డైలీ టెక్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.